అనంతపురం నగరంలో అధికార పార్టీ నాయకుల భూ కబ్జాలకు హద్దే లేకుండా పోయింది. ఎక్కడ ఖాళీ స్థలం కనిపించినా, చివరకు కొన్ని రోజుల పాటు తాళం వేసిన ఇళ్లు కనిపించినా సరే కబ్జా చేసేస్తున్నారు. రాత్రికి రాత్రే ఆన్లైన్లో రికార్డులు మార్చేస్తున్నారు. అయితే ఇటీవల ఇవి మరింత ఎక్కువై వారిలో వారే గొడవలు పడి రచ్చకెక్కుతూ ఉన్నారు. తాజాగా అనంతపురం నగరంలోని శారదానగర్లో ఒక బ్రాహ్మణ మహిళకు చెందిన ఇంటిని కబ్జా చేసేశారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తికి చెందిన సుసర్ల కనకదుర్గ అనంతపురం నగరంలోని సత్యసాయి మహిళా కళాశాలలో అధ్యాపకురాలుగా పనిచేసి పదవీ విరమణ పొందారు. 15 ఏళ్ల కిందిటి కళాశాలలో సమీపంలోనే సర్వే నంబర్ 300లో 6.48 సెంట్ల స్థలం కొని ఇల్లు నిర్మించుకున్నారు. వివాహం కాకపోవడంతో ఒంటరిగానే జీవించేవారు. గతేడాది నవంబర్లో రాజమహేంద్రవరం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె మరణించారు. కనకదుర్గకు వారసులు లేరని తెలుసుకున్న ఓ నాయకుడు ఆమె ఇంటిని హిందూపురానికి చెందిన బి శకుంతలకు తన తదనంతరం ఆస్తి చెందేలా కనకదుర్గ వీలునామా రాసినట్లు పత్రాలు సృష్టించారు. తర్వాత శకుంతల నుంచి పుట్టపర్తికి చెందిన ఈ శేఖర్ అనే వ్యక్తికి జీపీఏ ఇప్పుడు కనకదుర్గ సోదరుడి కుమారుడు సాయి మనోహర్ ఇంటిని శుభ్రం చేయించడం కోసం అనంతపురం వచ్చారు. ఈ క్రమంలోని కొందరు రౌడీలు ఇంటి వద్దకు వెళ్లి సామగ్రి ధ్వంసం చేశారు. సీసీ కెమెరాలు, విద్యుత్ మీటర్ను పగలగొట్టి హల్చల్ చేశారు. అయితే ఇదంతా చేసింది స్థానిక కార్పొరేటర్ భర్త జయరాం నాయుడేనన్న ప్రచారం సాగుతోంది. దీనిపై ఒక ప్రముఖ దినపత్రికలో వార్త రావడంతో ఆయన తన భార్య అనుచరులతో కలిసి ఆ ఇంటి ముందే ఆందోళనకు దిగారు. అసలు ఆ ఇంటిని ఎవరు కబ్జా చేశారో తేల్చాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు. కార్పొరేటర్ హరిత మాట్లాడుతూ జయరాం నాయుడు మచ్చలేని వ్యక్తి అని, అందుకే తమను 10 ఏళ్లుగా గెలిపిస్తూ ఉన్నారన్నారు. కొందరు చీడపురుగులు, వీధి కుక్కలు పత్రికలను అడ్డం పెట్టుకుని విషం చిమ్ముతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శారదానగర్లో ఉన్న శారదా అమ్మవారి మీద ఒట్టేసి చెప్తున్నామని, ఇందులో తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు. కొందరు వీధి కుక్కలు, ఎంగిలి మెతుకులకు ఆశపడే వారితో వార్తలు రాయించారన్నారు. మరోవైపు జయరాం నాయుడు దీనిపై వింత వాదన తీసుకొచ్చారు. తమ పార్టీకి చెందిన వారే కబ్జాలు చేస్తున్నారని, ఇటీవల వారు ఆగడాలు ఎక్కువయ్యాయన్నారు. ఈ కబ్జా చేసింది 100% టీడీపీ వారేనని, కానీ దీంతో నాకేం సంబంధం లేదన్నారు. తనపై ఇలా వార్తలు రాయిస్తున్న వారు కూడా టీడీపీ ముఖ్య నేతలేనన్నారు. ఇలా వరుసగా అనంతపురం నగరంలో అధికార పార్టీ నాయకుల కబ్జాల పర్వాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. వారే కబ్జాలు చేయించి ఇంకొకరు వెలుగులోకి తీసుకొస్తున్నారు. అసలు సామాన్యులు ఎక్కడైనా ఇంటికి తాళం వేసి కొన్ని రోజులు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితిని తీసుకొస్తున్నారు. ఇవన్నీ ముఖ్యమంత్రికి తెలియవా అంటూ నిలదీస్తున్నారు. కూర్చోవడం అనేది చాలా బాధాకరమైన విషయము. ఎందుకంటే మేము గత 40 సంవత్సరాల కాలం నుంచి కూడా రాజకీయ జీవితంలో, ప్రజాక్షేత్రంలో ఉన్నాము. మా మామగారి కాలం, తిమ్మానాయుడు గారి కాలం నుంచి కూడా మేము రూరల్ పంచాయతీలో కానివ్వండి, కార్పొరేటర్ గా నేను 10 సంవత్సరాల నుంచి కూడా ప్రజలకు సేవ చేస్తూ ప్రజాక్షేత్రంలో ఉన్నాము. ఎటువంటి కలంకం లేని రాజకీయ జీవితం మాది. ఎటువంటి అన్యాయం గాని, అవినీతికి ఆస్కారం లేని రాజకీయ జీవితంలో ఈ రోజు మేము ఈ విధంగా మీ ముందుకు వచ్చి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుందని అనుకోవడం చాలా సిగ్గుపడాల్సిన విషయము. ఎందుకంటే సమాజంలో చాలా చీడపురుగులు, విష పురుగులు, వీధి కుక్కలు ఉంటాయి, మొరుగుతుంటాయి, వారిని పట్టించుకోకూడదు అనేసి మేము ఇంతకు ముందు కూడా పేపర్ కు వచ్చినప్పుడు కూడా మేము పట్టించుకోలేదు. ఏదో వీధి కుక్కలు మరుగుతుంటాయిలే, పిచ్చి పట్టిన వాటి వల్లే అనేసి. కానీ రోజు రోజుకి శృతిమించిపోతున్నారు. చేసింది ఎవరో, దోచుకున్నది ఎవరో, అన్యాయం చేసింది ఎవరో, మధ్యలో మాకు ఈ కలంకం అంతా మాకు ఆపాదిస్తున్నారు. మేము అవినీతికి అసలు ఆస్కారం లేని వ్యక్తి జయరాం నాయుడు. 40 సంవత్సరాల నుంచి మేము ప్రజాక్షేత్రంలో ప్రజలకు సేవ చేస్తూ ఉన్నాము అంటే మాకు ఎటువంటి కలంకితం లేదు. కాబట్టి ప్రజలు మమ్మల్ని ఎన్నుకుంటున్నారు, మేము ప్రజలకు సేవ చేస్తున్నాము. అలాంటిది ఈ రోజు మాకు ఎటువంటి సంబంధం లేని విషయము ఇది. కానీ మేమంతా ఎందుకు మీ ముందుకు వచ్చి మేము సమాధానం చెప్తున్నాము అంటే, ఈ డివిజన్ కార్పొరేటర్ గా నేను 5 సంవత్సరాల నుంచి కూడా మేము సేవలు చేస్తున్నాం ప్రజలకు. ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నారు కాబట్టి ప్రజలకు మేము సమాధానం చెప్పుకోవాల్సింది. కాబట్టి ఈ రోజు మీ ముందుకు రావడం జరిగింది. మేము ఎలాంటి అన్యాయమైన అవినీతి పనులు మేము చేయబోము. మాకు ఇట్లాంటి అన్యాయమైన పనులు మేము ఎప్పటికీ కూడా మా లైఫ్ లో మేము చేయబోమని మీకు స్పష్టం చేస్తున్నాము. ఎందుకంటే నేను ఇదే శారదానగర్ లో శారదమ్మ గుడి ఉంది. అమ్మవారి మీద ప్రమాణం చేసి చెప్తున్నాము, మేము ఇలాంటి అన్యాయమైన పనులు అయితే మేము ఎప్పటికీ చేయలేదు కూడా. ఇలా చేసింది ఎవరు, దీన్ని చేపించింది ఎవరు, వీళ్ళని బయటకు తీయండి. పత్రికల వాళ్ళు ఇష్టానుసారం పత్రికలో రాయడం ఏంటి? అసలు ఆధారాలు లేకుండా ఆరోపణలు మీరు ఎలా చేస్తారు? మీ మీద పత్రికా నష్టం దావా వేసి ఏం చేస్తారు మీరు? మీ ఆఫీస్ దగ్గరకు వచ్చి ధర్నా చేస్తాము. ఇలాంటివేనా మీరు చేసేది? ఏదో విలువలు ఉన్నాయి పత్రికకు అనుకుంటున్నాము, కానీ విలువలు పోగొట్టుకుంటున్నారు మీరు. ఆధారాలు లేకుండా మీరు డబ్బులు కమ్ముడుపోయినారా? మీరు ఈ రోజు డబ్బులు కమ్ముడుపోయి మీ ఇష్టానుసారం మీరు మా మీద రాస్తారా? మాకు ఈ రోజు పరువు నష్టం జరిగింది. దానికి మీ సమాధానం ఏంటి అసలు?
మేము ఈ రోజు ఈ రోజు నేను ప్రజలకు నేను చెప్తున్నది ఏమంటే, మీకు అందరికీ నేను ఒక సమాధానం చెప్పుకోవాలి కాబట్టి ఈ రోజు మీ ముందుకు వచ్చాను. మేమైతే ఇలాంటి పనులు మేము ఎప్పుడు చేయలేదు, చేయబోము కూడా. మమ్మల్ని ఎన్నుకున్నందుకు మీకు మేము సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఇది. అంతేకాని మేము ఇటువంటి పనులు అయితే మేము ఎప్పుడు చేయం కూడా. ఇంతమంది బాధ్యతలు ఎందుకు వచ్చారు? వీళ్ళంతా కూడా ఎందుకంటే మేము చెప్తున్నాం కదా, మేము 40 సంవత్సరాల నుంచి ప్రజా జీవితంలో ఉన్నాం కాబట్టి ప్రజలకు మేమేంటో తెలుసు. మమ్మల్ని రాజకీయాల్లో మమ్మల్ని ఎందుకు ఎన్నుకుంటున్నారు? ఎందుకంటే మేము ప్రజలకు సేవ చేస్తున్నాం కాబట్టి, మేము అన్యాయం చేయలేదు కాబట్టి, ఎప్పుడు అవినీతి చేయలేదు కాబట్టి ప్రజలంతా మా తరపున వచ్చి ఇక్కడ నిలబడడం జరిగింది. మాకు మద్దతు ఇస్తున్నారు. వీళ్ళంతా స్వచ్ఛందంగా వచ్చి మాకు మద్దతు ఇస్తున్నారు. మేమేంటో, మా జీవితం ఏంటో, మా క్యారెక్టర్ ఏంటో ప్రజలందరికీ తెలుసు కాబట్టి వాళ్ళంతా కూడా స్వచ్ఛందంగా వచ్చి మాకు మద్దతు ఇవ్వడం జరిగింది. ఈ రోజు అదే అసలైన దోషుల్ని పట్టుకోండి. మీరంతా ఉన్నారు కదా, మీ ఇష్టానుసారం మీరు ఎవరో వీధి కుక్కలు మీకు డబ్బులు ఇచ్చి మీరు పేపర్లో ఏమంటే వేస్తున్నారు కదా. మీరు పత్రికా స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తున్నారు. మీరు డబ్బులకు అమ్ముడుపోతున్నారు. మీరు అలా కాదు, మీరు అసలైన దోషుల్ని పట్టుకోండి. మీరు సమాజంలో మీరు అవినీతిని వేలెత్తి చూపే బదులైన ఆయుధం మీ కలం. మీరు కళాన్ని దుర్వినియోగం చేస్తున్నారు కదా, మీరు డబ్బులకు అమ్ముడుపోతున్నారు కదా. అలా కాదు, మీరు అవినీతి చేసింది ఎవరు, అసలైన దోషులు ఎవరు పట్టుకోండి. మీరు ఈ అనంతపురం నగరంలో ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా, డాక్టర్లుగా అమెరికాలోనో, లండన్లోనో, లేకుంటే బెంగళూరులోనో, హైదరాబాద్లో చాలామంది పిల్లలు సెటిల్ అయినారు. ఆ పిల్లలు సెటిల్ అయిన వల్ల వాళ్ళ తల్లిదండ్రులు ముసలోళ్ళు అయ్యో, లేకుంటే చనిపోయో, ఇంటిని బాడికి ఇచ్చో, లేకుంటే ఇంటి బీగాలు వేసుకొనో పోతున్నారు అందరూ. దాన్ని అదునుగా చూసుకొని ఈ అనంతపురం నగరంలో కొంతమంది కబ్జాదారులు, అధికార పక్షం వాళ్ళు కావచ్చు, అధికార పక్షాన్ని ముసుగులో పెట్టుకొని కబ్జాదారులు కావచ్చు, ఎవరైనా కూడా వాళ్ళని వెతికి పట్టుకొని శిక్షించాలా. మేము చాలా దూరం మేమే రిప్రజెంటేషన్ ఇచ్చినాం. శారదానగర్లో ఇట్లా కబ్జాలకు గురవుతున్నాయి, మీరు పట్టుకోండి అని రిప్రజెంటేషన్ ఇస్తే అధికారులు సచివాలయంలో రిప్రజెంటేషన్ ఇచ్చినాం, మున్సిపాలిటీలో రిప్రజెంటేషన్ ఇచ్చాం. వాళ్ళు మున్సిపాలిటీలో ఏం చేశారు, వాళ్ళ పేపర్లని మ్యానిపులేషన్ చేసి వాళ్ళ పేపర్లను మ్యానిపులేషన్ చేసి వాళ్ళ లీగలైడ్స్, వీళ్ళే లీగలైడ్స్ అని ఫోర్జరీ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి రిజిస్టర్ చేసుకున్నారు. మేము చాలా దూరం చెప్పినాం మున్సిపాలిటీలో, ఎందుకు మన సచివాలయం 42వ డివిజన్లో సచివాలయంలో ఉండే వీఆర్ఓగా అని చెప్పి ఎందుకు చేస్తున్నారమ్మా అంటే, మాకు ప్రెజర్స్ ఉన్నాయి. ఎవరితో ప్రెజర్స్ అంటే ఎవరెవరో పేర్లు చెప్తారు, అధికార పార్టీ వాళ్ళ పేర్లే చెప్తున్నారు. వాళ్ళని ఎవరో పట్టుకోండి, అంతేగాని ఏదో కొంతమంది పేపర్లనే. ఈనాడు పేపర్ కానీ ఈ విధంగా ఉంటుందని నేను ఊహించలే. ఓ నెల 2 నెలల కింద చెప్పినాము, మీరు ఇట్లా రాస్తున్నారయ్యా, మీరు ఇండైరెక్ట్గా రాస్తున్నారు, మంచిది కాదు పద్ధతి అంటే. ఈరోజు డైరెక్ట్గా రాసినారు, స్థానిక కార్పొరేటర్ భర్త అని. అట్లాన్నప్పుడు మేము ఊరిలో ఉంటే ప్రజల్లో నింద మోయాల్సి వస్తుంది. మేము అందుకోసమే ఇదే ఇంటి ముందర ధర్నా చేద్దామని ఈరోజు పూనుకుంటాం. అధికార పార్టీ నాయకులే ఉంటారు, 99% కాదు 100% అధికార పార్టీలే. తెలుగుదేశం పార్టీ వాళ్ళే కబ్జా అదే. దీంట్లో తెలుగుదేశం పార్టీలో కొంతమంది నాయకులకి ఇంతకుముందు సీట్ రాలేదని, తెలుగుదేశం పార్టీ సీట్ రాలేదని. సీట్ రాకుండా మేమేం చేయం? జయరాం నాయుడు చెప్తే చంద్రబాబు నాయుడు సీట్ ఇస్తాడా? నేనే వైసీపీ నుండి ఈ పార్టీలోకి వచ్చినా, నేను చెప్తే సీట్ ఇస్తారా? మేమంతా అధికార పక్షానికి చేసినాం, చంద్రబాబు నాయుడు కోసం పని చేసినాం, ఎలక్షన్స్లో పని చేసినాం, అక్రమ కేసులు బనాయించుకున్నాం, పని చేసినాం. మేమేం చేయాలా? అధికార పార్టీ వాళ్ళు, ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఇద్దరూ కలిసి కుమ్మక్కై మా ఇట్లా వాళ్ళని ఇరికిసి బలి పశువులు చేస్తున్నారు. అసలైన దోషులు పట్టుకోమని చెప్తున్నాం. ఓకేనా? అందరికీ నమస్కారంలో. ఈరోజు ముఖ్యంగా మేము సత్యసాయి జిల్లా కాలేజ్ ముందర వచ్చి శారదానగర్ ముంద ఇక్కడ వచ్చి ఒక ఇంటిని కబ్జా చేసినారు కొంతమంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఎదుగుదల లేక, ఓర్పు లేక ఆయన మీద బురద చల్లే ప్రయత్నాలు చాలా రోజుల నుంచి జరుగుతుంది. అయినా తట్టుకొని ఈరోజు ప్రజాసేవే ధ్యేయం అనేట్టుగా ఆయన ఇక్కడ పరిపాలిస్తున్నారు. అటువంటి ఆయన మీద ఇంకా బురద చల్లడం కన్నా అయ్యా మీకు సిగ్గుండాలి. ఒకటి, ఆయన గతంలో కూడా ఎన్నోసార్లు ఆయన మీద ఎన్నో నిందలు వేశారు. అయినా కూడా ఆయన నీతి నిజాయితీగా
పని చేశారు. మొన్న ఎలక్షన్లో కూడా ఇలాగే. దయచేసి మేము ఒకటే చెప్తున్నాము, అలాంటి కబ్జా చేయాలంటే ఎన్నో చేయగలడు. అలాంటిది కాదు. ఆయన సమాజ సేవలు ఎన్నో కరోనాలు తీసుకున్న ఆయన మొదటి నుంచి ఆయన కబ్జా చేశాడా లేదా? ఎవరు ఇప్పుడు మా ఆరోపణలు వస్తున్నాయి కదా, చేశారా లేదా? ఇప్పుడు పత్రికలు వచ్చేటటువంటి మన ఇక్కడ ఉన్న స్థానిక నాయకుల మీద లేనిపోని ఆరోపణలు వచ్చినాయి. అంతేగాని మేము తీవ్రంగా వ్యతిస్తున్నాం. మేము ప్రజాసంఘం ద్వారా వ్యతిరేకిస్తున్నాము. దయచేసి ఇలాంటి మానుకోండి. లేదంటే మేము ఇప్పుడు ఈ రోజు మేము ఎందుకు కూర్చున్నాం ఇక్కడ, ఆ కబ్జాకు ఎవరు ఉన్నారో వాళ్ళకి శిక్షించాలనే మేము కూర్చోండి. దయచేసి ఇది మానుకోండి. లేదంటే రానున్న రోజుల్లో మీకు లేని మా ప్రజాసంఘాలు కలిసి ప్రజలంతా కలుసుకొని మీకు బుద్ధి చెప్తామని తెలుపుకుంటాం. థ్యాంక్ యూ.